Hi, welcome to Maths Medium. Child Development and Pedagogy లో నెక్స్ట్ టాపిక్ ఇంటెలిజెన్స్. అసలు వాట్ ఈజ్ ఇంటెలిజెన్స్, అసలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇంటెలిజెన్స్ ఈజ్ ద అబిలిటీ టు లెర్న్, రీజన్, సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ అడాప్ట్ న్యూ సిచ్యువేషన్స్. ఇంటెలిజెన్స్ అంటే నేర్చుకోవడానికి, రీజన్ అంటే ఆలోచించడానికి, సాల్వ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, అడాప్ట్ టు న్యూ సిచ్యువేషన్స్ అసలు కొత్త సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఎలా అడాప్ట్ చేసుకుంటున్నాం అనే దానికి మనం కాగ్నిటివ్ అంటే మన మైండ్ ద్వారా ఇంటెలిజెన్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఇంటెలిజెంట్ టెస్ట్ ఎప్పుడు పెట్టారో ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఇంటెలిజెంట్ టెస్ట్ ఇట్ వాజ్ ఒరిజినలీ డెవలప్డ్ ఇన్ 1905 యాజ్ ద బెనెట్-సైమన్ ఇంటెలిజెన్స్ స్కేల్ బై ఫ్రెంచ్ సైకాలజిస్ట్ ఆల్ఫ్రెడ్ బినెట్ అండ్ థియోడోర్ సైమన్. సో వీళ్ళిద్దరు ఆల్ఫ్రెడ్ బినెట్, థియోడోర్ సైమన్ వీళ్ళిద్దరూ కలిసి ఫ్రెంచ్ సైకాలజిస్టులు వీళ్ళిద్దరూ కలిసి ఇంటెలిజెన్స్ స్కేల్ ఒకటి చేసి దాంతో ఇంటెలిజెంట్ టెస్ట్ అనేది ఫస్ట్ టైం 1905లో పెట్టారు. సో ఇక్కడ ఈ ఇయర్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఆల్ఫ్రెడ్ బినెట్, థియోడోర్ సైమన్ ఫస్ట్ ఇంటెలిజెంట్ టెస్ట్ ఆప్షన్స్లో ఇస్తే వీళ్ళిద్దరి పేరు రావాలి. లేదు ఆప్షన్లో ఓన్లీ బినెట్ ఉన్నదంటే ఆల్ఫ్రెడ్ బినెట్కే మీరు వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్, లూయిస్ జర్మన్ ఆఫ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ రివైజ్ ద బైనెట్-సైమన్ స్కేల్ ఇన్ 1906. ఎవరైతే ఫస్ట్ ఇంటెలిజెంట్ టెస్ట్ చేసినప్పుడు ఇంటెలిజెంట్ స్కేల్ అనేది ఉంటుందో దాన్ని రివైజ్ చేశాడు అతను లూయిస్ జర్మన్ అన్నమాట. సో ఇతను ఫస్ట్ ఇంటెలిజెంట్ టెస్ట్ స్కేల్ని రీమోడిఫై చేశాడు 1916లో. అసలు ఇంటెలిజెంట్ టెస్ట్కి ఫార్ములా ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ క్వశ్చన్స్లో కూడా అడుగున్నారు. ఒకసారి ఇది చూడండి. ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ బై క్రోనికల్ ఏజ్ ఇంటూ 100 అనమాట. ఇది క్రోనికల్ ఏజ్ ఇంటూ 100 కాదు, మెంటల్ ఏజ్ బై క్రోనికల్ ఏజ్ ఇంటూ 100. సో మెంటల్ ఏజ్ క్రోనికల్ ఏజ్ రెండు చేసి డివైడ్ చేసి 100తో మల్టిప్లై చేస్తే వీళ్ళ ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ అనేది వస్తుంది. సో ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ ద్వారా అసలు వీళ్ళు ఏ రేంజ్లో ఉన్నారు, వాళ్ళ లేబుల్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇంటెలిజెన్స్ టెస్ట్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఐన్స్టీన్ అనుకుందాం, అబవ్ 130 ఉంటుంది, అతను వెరీ సుపీరియర్. సో మనం ఏ సైంటిస్ట్ తీసుకున్నా వాళ్ళ ఐక్యూ రేంజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. పోనీ ఒక 30 ఆఫ్ క్లాస్ స్టూడెంట్స్లో కొంతమందికి చూస్తే యావరేజ్ కొంతమందికి ఉంటుంది, బోర్డర్ లైన్ అనేది కొంతమందికి ఉంటుంది, చాలా తక్కువ మందికి బిలో 70 అనేది ఉంటుంది. సో అందరినీ కంపేర్ చేయడం అని కాదు, జస్ట్ ఐక్యూ రేంజెస్ గురించి చెప్తున్నాను అనమాట. హవర్డ్ గార్డ్నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ యాక్చువల్లీ సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే, టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే ఇంపార్టెంట్వే నేను స్లైడ్స్ చేసి పెడుతున్నా. కానీ మెయిన్గా సీటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే హవర్డ్ గార్డ్నర్ మల్టిపుల్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థియరీ. దీనిలో ఎవ్రీ టైమ్ 2 క్వశ్చన్స్ ఆర్ 1 క్వశ్చన్ అనేది ఎవ్రీ క్వశ్చన్ పేపర్లో మీరు చూడొచ్చు అనమాట. సో ఇది ఒకసారి ఇన్ 1983 హీ ప్రపోజ్డ్, ఇక్కడ హీ అంటే హవర్డ్ గార్డ్నర్, ఓకే, హీ ప్రపోజ్ ద మల్టీ డైమెన్షనల్ ఆర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ. అంటే ఇంటెలిజెన్స్ అనేది ఒక ఫ్యాక్టర్ కాదు, చాలా ఫ్యాక్టర్స్ అంటే మల్టిపుల్ ఉన్నాయి అని చెప్తారు హవర్డ్ గార్డ్నర్. హవర్డ్ గార్డ్నర్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ proposes that intelligence is not a single ability but a combination of 8 distinct types including linguistic, logico-mathematical, spatial, musical, bodily kinesthetic, interpersonal, intrapersonal and naturalistic అని చెప్పి 8 చెప్పాడనమాట. అవి ఏంటో నేను డీటెయిల్గా నెక్స్ట్ చెప్తాను, ఒకసారి ఇది చూడండి. దిస్ థియరీ emphasizes that individuals learn and express intelligence in different ways beyond traditional IQ measures. ప్రతి ఒక్కరికి ఐక్యూ మెజర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ పర్సన్ అంటే ఎవ్రీ ఇండివిజువల్కి ఒక ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది అని హవర్డ్ గార్డ్నర్ చెప్పే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అన్నమాట. సో అసలు ఏంటి ఇక్కడ ఒకసారి చూద్దాం. వర్బల్ లింగ్విస్టిక్, ఓకే, లాజికో మ్యాథమెటికల్, విజువల్ స్పేషియల్, మ్యూజికల్, కైన్స్థెటిక్, ఇంట్రాపర్సనల్, ఇంటర్పర్సనల్, న్యాచురలిస్టిక్. సో ఇక్కడ ఒకసారి ఇమేజ్ గుర్తుపెట్టుకుంటే మీకు నెక్స్ట్ నేను చేసే ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఈజీగా గుర్తుంటుంది. లింగ్విస్టిక్ ఇంటెలిజెంట్ అంటే వర్డ్ స్మార్ట్ అనమాట. ఏ పోయిట్ రైటింగ్ ఏ బ్యూటిఫుల్ పోయం, ఏ లాయర్ క్రాఫ్టింగ్ ఏ పర్సుయేసివ్ ఆర్గ్యుమెంట్ ఆర్ ఏ టీచర్ ఎక్స్ప్లెయినింగ్ సమ్ కాన్సెప్ట్ క్లియర్లీ. నెక్స్ట్, లాజికో మ్యాథమెటికల్. అసలు లాజికో మ్యాథమెటికల్ అనేది పేరులోనే ఉంది చూడండి. నంబర్, రీజనింగ్ స్మార్ట్ అంటే ఒక పజిల్స్ సాల్వ్ చేస్తూ ఉంటారు కదా, ఒకసారి చూద్దాం. ఏ డిటెక్టివ్ సాల్వింగ్ ఏ క్రైమ్, ఏ సైంటిస్ట్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఏ చెస్ ప్లేయర్ స్ట్రాటజైజింగ్ మూవ్స్. నెక్స్ట్, స్పాషియల్ ఇంటెలిజెన్స్,
ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ లో చెస్ వాళ్ళు కూడా వస్తారు. ఇక్కడ చూడండి, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, పిక్చర్ స్మార్ట్. అసలు ఒక రూమ్ చూడగానే ఇంటీరియర్ డిజైనర్ చెప్పేస్తారు ఇక్కడ కబోర్డ్ వస్తుంది, ఇక్కడ ఫ్యాన్ వస్తుంది, ఇక్కడ బెడ్ వస్తుంది అని. అంటే స్పెషల్ వాళ్ళు విజువల్ చేసి మైండ్ లోనే మ్యాప్ గీసేయగలరు అనమాట. అండ్ ఆర్కిటెక్ట్ డిజైనింగ్ ఏ బిల్డింగ్, ఏ పెయింటర్ క్రియేటింగ్ ఆర్ట్ వర్క్, ఏ గేమర్ నావిగేటింగ్ ఏ కాంప్లెక్స్ విర్చువల్ వరల్డ్. నెక్స్ట్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్, సింగర్స్, కంపోజర్, సౌండ్ మిక్సింగ్, డీజేలు చేస్తూ ఉంటారు, వాళ్ళందరూ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ కింద వస్తారన్నమాట. ఇక్కడ చూడండి, చైల్డ్ రికగ్నైజింగ్ ట్యూన్స్ అండ్ రిథమ్స్ ఈజీలీ. ఏదైనా చిన్న సాంగ్ పెట్టామనుకో లేదా హమ్ చేసామనుకో పిల్లలు ఈజీగా గుర్తుపట్టేస్తారు ఇది ఈ మ్యూజిక్ అని. దట్ ఈస్ కాల్డ్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. నెక్స్ట్ చూద్దాం, బాడీలీ కెన్స్థెటిక్ అంటే బాడీ స్మార్ట్, డాన్సర్ పర్ఫార్మింగ్ గ్రేస్ఫుల్లీ, a surgeon using precise hand moves, or an athlete excelling in sports. సర్జన్ స్పెషల్ ఇంటెలిజెన్స్ లో కూడా వస్తారు, బాడీలీ కైనెస్థెటిక్ లో కూడా వస్తారు. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, ఇంటర్పర్సనల్ ఇక్కడ 2 డిఫరెన్సెస్ చూడండి, ఇంటర్, ఇంట్రా. అసలు ఏంది ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇచ్చిన క్వశ్చన్ మాక్సిమం ఈ రెండిట్లోనే ఉంటుంది ఎప్పుడు వచ్చేది. ఈ రెండు డిఫరెన్స్ మిస్ అయిపోయి రాంగ్ ఆన్సర్ పెడతాం అనమాట. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, పీపుల్ స్మార్ట్. చూడండి ఇక్కడ చిన్న ట్రిక్ గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుంటుంది. ఇంట్రా పర్సనల్ అంటే సెల్ఫ్, ఇంట్రా సెల్ఫ్, ఇంటర్ పీపుల్. ఏ థెరపిస్ట్ అండర్స్టాండింగ్ ఎమోషన్స్, లీడర్ ఇన్స్పైరింగ్ ఏ థీమ్, ఆర్ ఏ సేల్స్ పర్సన్ పర్సువేడింగ్ ఏ కస్టమర్స్. చూడండి ఇక్కడ ఇంటర్పర్సనల్ అవతల వాళ్ళతో మాట్లాడడం, సైకాలజిస్ట్ వస్తారు మాక్సిమం ఈ కేటగిరీలో. సైకాలజిస్ట్ అవతల వాళ్ళ గురించి కనుక్కొని వాళ్ళకి మెడికేషన్ ఇస్తారు. సో అది ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇంట్రా పర్సనల్ అంటే మనకి మనం, సెల్ఫ్ అనమాట. ఏ రైటర్ రిఫ్లెక్టింగ్ ఆన్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, ఏ మాంక్ ప్రాక్టీసింగ్ డీప్ మెడిటేషన్, ఏ పర్సన్ సెట్టింగ్ మీనింగ్ఫుల్ లైఫ్ గోల్స్. సో ఇవన్నీ ఇంట్రా పర్సనల్ కింద వస్తాయి. అంటే వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకోవడం, వాళ్ళకి వాళ్ళు చేసుకోవడం, వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళు అర్థం చేసుకోవడం అనేది ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, నేచర్ అనమాట. ఏ ఫార్మర్ అండర్స్టాండింగ్ సాయిల్ అండ్ క్రాప్స్, ఏ బయాలజిస్ట్ స్టడీయింగ్ ఎకోసిస్టమ్స్, ఆర్ ఏ చైల్డ్ హూ లవ్స్ ఐడెంటిఫైయింగ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్. నేచురలిస్టిక్ అంటే నేచర్ అంటే ట్రీస్ కి, చెట్లు, ఎకోసిస్టమ్ గురించి తెలిసిన వాళ్ళు అనమాట. సో ఇవ్వండి మన హవర్డ్ గార్డ్నర్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీలో ఉండే 8 ఇంటెలిజెన్స్ థియరీస్. దీనికి ఒక క్రిటిక్ ఉంది, మీకు అది తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హవర్డ్ గార్డ్నర్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీకి క్రిటిక్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ ఇన్ కేస్ అది కానీ కరెక్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని ట్యాగ్ చేద్దాం. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ సో మచ్.